తెనాలికి కళల కాణాచి అనే పేరు ఈరోజు సార్థకత జరిగిందని నా నమ్మకం. శిల్పకళలో నాకు తెలిసినంత వరకు ఇలాంటి అద్భుతాన్ని నేను ఇంతకు ఎక్కడ చూడలేదు. ఆ కళల కాణాచి అనే పేరుని కాడు వెంకటేశ్వరరావు గారు వాళ్ళ అబ్బాయిలు నిజంగా ఆ పేరుని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళారు. తెనాలి నిజంగా రుణపడి ఉంటుందండి. ఈ ఆర్ట్ గ్యాలరీని చూస్తుంటే నేను ఒకటి చెప్పాలనిపిస్తుంది. తెనాల్లో ఒక శివాలయం ఉంది, ఒక వైకుంఠపురం ఉంది, ఒక గంగానమ్మ గుడి ఉంది, అలాగే ఇక్కడ ఆర్ట్ గ్యాలరీ. ఇది వీళ్ళందరూ దైవ సమానులండి. ఇక్కడున్న ప్రతి విగ్రహం కూడా దైవ సమానులైన వాళ్ళు వీళ్ళందరూ. అంబేద్కర్ గారు కానివ్వండి, రతన్ టాటా గారు కానివ్వండి, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, సామాన్యమైనటువంటి అసలు ప్రపంచం మన భారతదేశం ఎవరెవరికైతే రుణపడిందో, భారతదేశం ఈ రోజున ఇంత అద్భుతంగా ఉండడానికి కారణమైన వీళ్ళందరూ కూడా దైవాంశలు. అందుకే నేను అన్నాను ఇదొక పవిత్రమైనటువంటి దేవాలయంతో సమానం.